నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ప్రస్తుతం చూసుకుంటే డిజిటల్ పరంగా మనం చాలా అభివృద్ధి చెందాము. కొన్ని తరాలతో పోల్చుకుంటే ఇప్పుడు మనం చాలా హై డెవలప్‌మెంట్‌లో కంప్లీట్‌లీ టెక్నాలజీ పరంగా చాలా డెవలప్ అయ్యున్నాము. ఫోన్స్ పరంగా గానియండి, అలాగే ఒక న్యూస్ పరంగా కానియండి, ప్రతి దాని విషయంలో గూడా ఎడ్యుకేషన్, మెడికల్ ఏ రంగంలో తీసుకున్నా గూడాను, ఇంజినీరింగ్ వ్యవస్థలు దేనిలో తీసుకున్నా గూడా డిజిటల్ పరంగా అలాగే టెక్నాలజీ పరంగా చాలా చాలా డెవలప్ అయ్యి ఉన్నాం. ప్రస్తుతం ప్రపంచం అంతా చూసుకుంటే డిజిటల్ మీదే నడుస్తోంది అని మనం క్లియర్ కట్‌గా 100కి 200% బల్లగుద్ది చెప్తూ ఉన్నారు. మరి నిపుణులు చెప్తున్న ప్రకారము ప్రస్తుతం మనం వార్త గురించి చూసుకుంటే ఆహ్, ఏఐ, ఏఐ టూల్స్ ఇప్పుడు మనిషిని మించి ఏఐ అనేది అంటే గతంలో మనం చరిత్రలో చూసుకున్నాము. మనుషుల కన్నా అంటే ఆత్మల గురించి, మనుషుల గురించి చూసుకున్నాం. సో, ఈ రెండింటికి మధ్య ఉన్నది ఏఐ అని జెప్పుకోవచ్చు. ఏఐ మనిషిని మించిన నాలెడ్జ్‌ని ఇస్తూ ఉంది. మనిషిని మించిన మేధాశక్తికి మించి మనకి కావాల్సిన సమాచారాన్ని అందిస్తూ ఉంది. సో, మరి ప్రస్తుతం చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఏఐ మీదే నడుస్తూ ఉంది. టెక్నాలజీ పరంగా ఏఐ అనేది ఒక కీలకమైన అంశంగా మారింది ప్రపంచం పెరుగుదలకి. మరి అది ప్రపంచం విరుగుదలకా అనేదైతే చాలా మందిలో చర్చ జరుగుతూ ఉంది. ఏఐ వలన ఎంతవరకు లాభం ఉంది, నష్టం ఉన్నది అనే దాని గురించి పక్కన పెడితే, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచం మీద ఏమేం జరుగుతున్నాయి అనే అంశాల్లోకొస్తే, ఏఐ విషయానికొస్తే ఇప్పటివరకు అసలు సెల్ ఫోన్సే పిల్లలకి ఇవ్వకూడదు అని చెప్పుకున్న స్థాయిలో ఉన్న మనము, ఎందుకంటే దాని వలన రేడియేషన్ ఒస్తుంది. పిల్లలకి ఐస్‌కి ఎఫెక్ట్ అవుతుంది. అలాగే వాళ్ళ మెమరీ పవర్‌ని తినేస్తుంది. ఆహ్, ప పిల్లల మీద పిల్ల ప ఎ ఎదగాలి పిల్లలు ఎదిగితేనే భవిష్యత్తు ఉంటుంది భావితరాలకి అనే అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఫోన్స్ అనేవి దగ్గరగా ఉండకూడదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఫోన్స్ మీద నడుస్తా ఉంది. డిజిటల్ మీద నడుస్తా ఉంది. మనకి టెక్నాలజీ మీదే నడుస్తూ ఉంది కాబట్టి ఫోన్స్ అనేవి ఇవ్వకూడదు అనేది కొన్ని సంవత్సరాలుగా మనం చర్చిస్తూ వస్తున్నాము. ఫోన్స్ అనేవి చాలా డేంజర్ పిల్లలకి ఇవ్వొద్దు ముఖ్యంగా అని. ఎందుకంటే క్లాసెస్‌లో గూడాను గత ప్రభుత్వాలు గూడా క్లాసెస్‌లోని ట్యాబ్స్ రూపంలోనే వాళ్ళకి పుస్తకాలు, పాఠ్యాంశాలు బోధించడం గాని, లెసన్స్ చెప్పడం గాని, అలాగే డిజిటల్ క్లాసెస్ గాని, ఆన్‌లైన్ క్లాసెస్ గాని, ఇవన్నీ కూడా మనకి కోవిడ్‌కి ముందు సమయంలోనే ఏదైతే మనం ఫేస్ చేసామో ఒక పాండమిక్ టైమ్‌లో క్లాసెస్ అన్నీ కూడా విద్యా బోధనలన్నీ కూడా చదువుకి ఇబ్బంది కలగకుండా, ఆటంకం కలగకుండా ఆన్‌లైన్ క్లాసెస్ మనం మెయింటైన్ చేస్తూ వచ్చాం. మరి ఆన్‌లైన్ క్లాసెస్ మెయింటైన్ చేసినప్పుడు కొంతమంది నిపుణులైతే హెచ్చరించారు. ఇది పిల్లల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. పెద్దవాళ్ళైతే కాస్త తట్టుకోగలరు. బట్ పిల్లల విషయానికొస్తే వాళ్ళకి చాలా రకాలుగా ఇది అడ్డంకవుతుంది. వాళ్ళ ఎదుగుదలని తగ్గిచ్చేస్తుంది. వాళ్ళ మెమరీ పవర్‌ని, జ్ఞాపక శక్తిని తగ్గిచ్చేస్తుంది అనే అంశాలను గురించి మనం చర్చించుకున్నాం. సో, చాలా మంది ఫేస్ చేసిన వాళ్ళున్నారు. అలాగే వైద్యులు కూడా చాలా మంది దీని గురించి ఆహ్, ఆహ్, అపోజిట్ అంటే నెగెటివ్‌గా గూడా మనకి ఇది కరెక్ట్ కాదు అని మనకి దాన్ని హెచ్చరించిన సందర్భం గూడా మనం జూసుకున్నాం. మరి ఇప్పుడు తీసుకుంటే స్కూల్స్‌లో ఫోన్స్‌లోని, ట్యాబ్స్‌లోని బోధనలే కొంత అసంతృప్తిని కలిగించే పేరెంట్స్ అందరికీ గూడాను. బట్ టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతున్న కొద్దీ దాన్నే మనం ఆచరించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూసుకుంటే ఏఐ అనే టెక్నాలజీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పిల్లలకి ఐదవ తరగతి కాదు, ఏడవ తరగతి కాదు, పదవ తరగతి కాదు, ఇంటర్మీడియేట్ కాదు. ఏఐకి సంబంధించిన టెక్నాలజీని మూడవ తరగతి విద్యార్థుల నుంచే మొదలుపెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ఒక వార్త వచ్చింది. మరి అది ఎంతవరకు కరెక్టు? ఏఐని ఇప్పుడే మూడవ తరగతిలోనే పరిచయం చేస్తే అసలు పిల్లలు ఆ గ్రాస్పింగ్ ఉంటుందా వాళ్ళకి? పిల్లలు ఆ గ్రాస్పింగ్‌ని తీసుకోగలుగుతారా? దాన్ని క్యాచ్ చేయగలుగుతారా? టెక్నాలజీ అనేది ఒకప్పట్లో మనకి కంప్యూటర్ టెక్నాలజీ అనేది 10వ తరగతిలో కంప్యూటర్ నేర్పించేవాళ్ళు. సో, 10వ తరగతి కాస్త మనకి 8వ తరగతికి, 7వ తరగతికి వచ్చింది. సో, అది కాస్త ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల దగ్గరికెళ్ళిపోయింది ఆన్‌లైన్ క్లాసెస్ అని. మరి ఇప్పుడు డిజిటల్ పరంగా నేర్చుకోవాలి అననంటే ఒక 10థ్ క్లాస్ పిల్లలకున్న అవగాహనకి, వాళ్ళ మెమరీ పవర్‌కి, మూడవ తరగతి ఉన్న పిల్లల అవగాహనకి, వాళ్ళ మెమరీ పవర్‌కి ఈ కోడింగ్స్, టెక్నాలజీని వాళ్ళు క్యాచ్ చేయగలుగుతారా అసలు? వాళ్ళకి అర్థమవుతుందా? ఏదో ఒక బొమ్మ రూపంలో వాళ్ళకుంటుంది గానీ, హ్యూమన్ పరంగా, ఒక ఫిజికల్ పరంగా చెప్పేదానికి, ఏఐ పరంగా చెప్పేదానికి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది? సో, ఇలాంటి క్వెషన్స్ అన్నీ గూడా వస్తూ ఉన్నాయి. మరి కేంద్రం తీసుకున్న నిర్ణయం కరెక్టా? కాదా? అనేది అది ప్రజల్లో వాళ్ళకి విజ్ఞతకి తెలిసిన విషయము. వాళ్ళే చర్చించుకోవాల్సిన విషయం. బట్ కొంతవరకు నిపుణులైతే ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ డెసిషన్ అన్న దాని గురించైతే ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ఏఐ విషయానికొస్తే అసలు
ఎట్లా యూజ్ చేస్తారు స్కూల్లోని? మూడో తరగతి పిల్లాడికి ఏ రకంగా ఏఐని యూజ్ చేయాలనుకుంటున్నారు అనే దాని గురించి మనం ఒకసారి చూసుకుంటే, ఏఐ టూల్స్ లెసన్స్ చెప్పడానికి అంటే పాఠ్య ప్రణాళికలు, క్లాస్‌కి సంబంధించిన ఇండెక్స్, ఏ రోజు ఏం జెప్పాలి, ఏ క్లాసెస్, ఏ పీరియడ్‌లో ఏముంటుంది, దీనికి సంబంధించిందంతా గూడా రెడీ చేయాలని జెప్పేసి ఆల్‌మోస్ట్ ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్ట్‌నయితే చేసినట్లుగా స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపినట్లుగా మనం వార్త చూస్తూ ఉన్నాము. అయితే కొన్ని ఆల్రెడీ ఇప్పటికే దీన్ని సీబీఎస్‌ఈ స్కూల్స్ చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. అప్‌గ్రేడ్ వెర్షన్స్‌నన్నిటిని చాలా ఫాస్ట్‌గా వాళ్ళు ఎక్స్‌పోజ్ చేసుకోవాలనుకుంటారు. మరి సీబీఎస్‌ఈ స్కూల్స్‌లో ఆల్రెడీ ఇప్పటికే వీటిలన్నిటిని గూడా ఏఐ పాఠాల్ని స్టార్ట్ చేసేసారు, బోధిస్తూ ఉన్నారు. మరి ఎంతవరకు మిగిలిన స్కూల్స్‌లో, సెంట్రల్ స్కూల్స్‌లో, స్టేట్ సిలబస్ స్కూల్స్‌లోని దీన్ని ప్రవేశపెడతారు? ఏ రూపంలో అసలు ఈ ప్రణాళికలు ఎలా ఉంటాయి? విద్యార్థులకి మూడవ తరగతి నుంచి ఏఐ అనంటే మరి ఇది టెక్నాలజీతో కూడుకున్న అంశము. దీని మీద ఫీజెస్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉంటుందా? ఫీజుల్లో ఏమైనా తేడా వస్తుందా? మరి ప్రైవేట్ స్కూల్స్ ఏ లెసన్స్ బోధిస్తే మిగిలిన గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితేంటి? గవర్నమెంట్ స్కూల్స్‌లో గూడా మూడో తరగతి నుంచి ఏఐని బోధిస్తారా? అనే క్వెషన్స్ అయితే రైజ్ అవుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మరింత బ్రీఫ్‌గా మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సుంది. దీనికి సంబంధించి తర్వాత ఒకసారి మనం విశ్లేషకులతో కూడా చర్చించి అసలు నెక్స్ట్ ఎలాంటి ఫర్దర్ ఉండబోతుంది అనే దాని గురించి అయితే తెలుసుకుందాము. ఇది ఇవాల్టి ఏఐకి సంబంధించిన న్యూస్. థాంక్ యూ సో మచ్.